वारंगल जिला आयु बुजुर्ग कल्याण संघ के अध्यक्ष मल्ला रेड्डी ने कहा कि उनके परिवार के सदस्यों को उनका ख्याल रखना चाहिए। अंतर्राष्ट्रीय बुजुर्ग दिवस के तहत आयु सीनियर सिटीजन एसोसिएशन के तत्वाधान में वारंगल चौरस्ता से पोचम्बा मैदान तक एक रैली का आयोजन किया गया। इस रैली में मुख्य अतिथि के रूप में वारंगल कलेक्टर सत्य शारदा देवी शामिल रहे। इस अवसर पर संबोधित करते हुए वरिष्ठ नागरिक संघ के अध्यक्ष मल्ला रेड्डी ने कहा, 1 अक्टूबर को वरिष्ठ नागरिक दिवस मनाने के लिए 1 सप्ताह के कार्यक्रम के लिए कलेक्टर के आह्वान पर आज वारंगल में एक रैली का आयोजन किया गया। यदि बुजुर्गों के साथ उनके परिवार के सदस्य नहीं हैं तो उन्हें सीधे जिला कलेक्टर और आरडीओ से शिकायत करनी चाहिए। उन्होंने कहा कि ये रैली लोगों में जागरूकता पैदा करने के लिए आयोजित की गई थी। अगर वो शिकायत दर्ज कराते हैं तो उन्हें उचित न्याय दिया जाएगा। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని 1వ తారీఖు అక్టోబర్ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల కార్యక్రమం కలెక్టర్ గారు పిలుపునిచ్చారు। దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదాన్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం। ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వృద్ధులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నినాదంతో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం। ఈ క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు పచ్చ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు। ఈ క్రమంలో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం ఇందులోపల ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే వృద్ధుల యొక్క చట్టాలను అమలుపరచాలి। రెండవ అంశం ఏమిటంటే వృద్ధులను తల్లిదండ్రులను పోషించవలసినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులదే బాధ్యత। కుటుంబ సభ్యులంటే కొడుకులు, కుమారులు, కూతుర్లు మరియు మనవరాళ్ళు వస్తారు। ఒకవేళ వాళ్ళు పోషించకపోతే దీనికి శిక్ష ఉంటుంది। తర్వాత ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ వృద్ధులకే వచ్చే క్రమం ఇది। కాబట్టి ఎవరైనా వృద్ధులు కూడా ఏమైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే ఒక అప్లికేషన్ ద్వారా ఆర్డీఓకు కలెక్టర్ గారికి పెట్టినట్టయితే వెంటనే వారికి న్యాయం జరుగుతుంది। పిల్లలను పిలిపించి వాళ్ళకు అడ్జేసి మాట్లాడి వారికి నెలకు 5,000, 10,000 ఈ విధంగా వారికి కేటాయించడం జరుగుతుంది। అట్లా ఆ వృద్ధులను పోషించడం జరుగుతుంది। వృద్ధులను పట్టించుకోవాలనేది ఈ ఒక చట్టాల యొక్క ఉద్దేశం। దీనిని అమలుపరచవలసిన బాధ్యత ఈ వరంగల్ జిల్లాలో కలెక్టర్ గారిది, ఆర్డీఓ గారిది మరియు పోలీస్ సిబ్బందిది, తర్వాత తహసీల్దార్ది, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత। కాబట్టి దీన్ని చేసుకొని మనం ముందుకు పోతున్నాం। దీనిని అందరూ పౌర సమాజం అంతా ఇది గమనించాల్సిందిగా కోరుతూ